నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హరిహర క్షేత్రంలో శాకాంబరి అవతారంలో లలితాదేవి పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. పొనకల్లో సంబరాలు జరుపుకున్న రైతులు. గండిరామన్న ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన గురు పౌర్ణమి ఉత్సవాలు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట శ్రీ 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 లలితాదేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారు శాకాంబరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా భక్తులకు అమ్మవారి మంగళహారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధికారి సామల వేణుగోపాల్ రెడ్డి, పూజారులు పాల్గొన్నారు. प्रचोदयातु
లక్ష్మణచాంద మండలంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పర్యటిస్తారని క్యాంపు కార్యాలయ సిబ్బంది శుక్రవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు మండలంలోని కనకాపూర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న దత్తసాయి మందిరంలో శుక్రవారం గురు పౌర్ణమి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో రమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగనున్నాయి. శుక్రవారం సాయిబాబా, దత్తాత్రేయుని, శివుని, శ్రీరాముని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అఖండ సాయి నామ సంకీర్తన ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అఖండ సాయి సంకీర్తన కార్యక్రమాన్ని 48 గంటల పాటు కొనసాగించనున్నారు. గురు పౌర్ణమి రోజైన ఆదివారం ప్రత్యేక పూజలతో పాటు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమేష్తో పాటు సాయి దీక్షా సేవా సమితి సభ్యులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, శ్రీ గండిరామన్న దత్తసాయి శివ సమాజం నిర్వాహకులు వెన్నెల చిన్నయ్య, రామ్ రమేష్, బంగారప్ శ్రీనివాస్, సుదర్శన్ మాస్టర్, జోగు భూషణ్, భూరాజ్, జింద గోవర్ధన్, లక్ష్మణ్లు పాల్గొన్నారు. కాగా అఖండ సాయినామ సంకీర్తనలో కామోల్, ఎడిబీడ్, చీంచాల, వెంకటాపూర్ భద్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు అన్నారు. రైతు రుణమాఫీ పండుగ సందర్భంగా శుక్రవారం మండలంలోని పొన్కల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ రైతులు ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ హామీని ముఖ్యమంత్రి నెరవేర్చినట్టు తెలిపారు. అనంతరం రైతులకు శ్రీహర్రావు స్వీట్లను తినిపించారు. ఈ కార్యక్రమం నాయకులు శ్రీనివాసరెడ్డి, శేఖర్, లింగన్న, నర్సారెడ్డి, భూమేశ్వర్, ఏనుగు లింగారెడ్డి, గంగారెడ్డి, సుదర్శన్, శ్రీనివాస్, లింగారెడ్డి, తిరుమల్, కరుణాకర్, రాజు, లక్ష్మీనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల కంటే ముందు మే
2022 వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మేము రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలను ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను ఒక శాసనంగా భావించి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పినటువంటి మాటను శాసనంగా భావించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటి దినాన 0 to 1 లక్ష రూపాయల వరకు ఎవరికైతే పంట రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నిన్ననే మాఫీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన నిర్మల్ జిల్లాలో 30,105 మందికి 171.76 కోట్ల రూపాయలని నిన్న విడుదల చేయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చేయనటువంటి పని ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది ఎప్పుడు జరిగినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మేము ఏ ఒక్క రైతును కూడా విస్మరించకుండా ప్రతి రైతుకు 12/12/2018 నుంచి 9/12/2023 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో, పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి పైసా 2 లక్షల రూపాయల లోపు వరకు తప్పకుండా మరి రుణ విముక్తులు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రైతుల మీద ప్రేమతోటి ఇలా ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీలో భాగంగా మరి నిన్న మొదటి విడతగా 1 లక్ష రూపాయల రుణమాఫీని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 15 రోజుల్లో 1.5 లక్షల రూపాయలు, ఆ తర్వాత 15 ఆగస్టు లోపుగా 2 లక్షల రుణమాఫీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబోతున్నారు మరి రేవంత్ రెడ్డి గారని రైతులందరికీ తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి, శ్రీహర్రావు సార్ గారికి అందరికి నా యొక్క 10,000 నమస్కారములు. ఈ రుణపడి రైతులందరికీ మొదటిసారి 1 లక్షలోపు రుణమాఫీ చేసినందుకు, 2 లక్షల తర్వాత ఆగస్టులో చేసినందుకు అందరికీ సంతోషం ఉన్నది రైతులందరికీ. నిర్మల్ పట్టణంలోని మంజలాపూర్ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు శనివారం నిర్వహించే తల్లిదండ్రులు టీచర్ల సమావేశానికి తల్లిదండ్రులు హాజరు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధపద్మ కోరారు. ఇందుకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు సమావేశానికి హాజరై విద్యార్థుల ప్రగతిని, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ 2వ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఏసీ డిపిఓ నాగలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. 2.5 ఏళ్లు దాటిన పిల్లల పేర్లను ఇంటింటికి తిరిగి నమోదు చేసుకున్నారు. గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందే సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సావిత్రి, రజనీదేవి, అంగన్వాడీ టీచర్లు రత్నమాల, శకుంతల, రాజమణి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ కులస్తులను బీసీ డి నుండి బీసీ ఏకి మార్చాలని సారంగపూర్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో శుక్రవారం సంఘ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ ముదిరాజ్ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 1000 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. మత్స్య సంపదపై గంగపుత్రులతో పాటు ముదిరాజులకు చట్టపరమైన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరసయ్య, మోహన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సారంగపూర్ మండల్లో మేము ముదిరాజుల మందరము ఎంఆర్ఓ మేడం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండము ఏమిటంటే, మా ముదిరాజుల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవేవైతే మేనిఫెస్టోలో పెట్టిండో అవి తొందరగా నెరవేర్చాలని చెప్పేసి, అదేవిధంగా బీసీ డి నుంచి ఏలోపు తొందరగా మార్చాలని చెప్పేసి, మా హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు అన్నీ ఇప్పివ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. జై ముదిరాజ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై విద్యార్థులకు వివరించారు. అగ్ని ప్రమాదం జరిగినట్లయితే వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇందులో లీడింగ్ ఫైర్ మ్యాన్స్ అజయ్ కుమార్, హుసేన్ పాషా తదితరులు పాల్గొన్నారు.
పొన్కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించి బదిలీపై కడెం మండలం మాసాయిపేటకు వెళ్తున్న మేక సాయి కృష్ణారెడ్డిని శుక్రవారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సాయి కృష్ణారెడ్డి విధి నిర్వహణలో చేసిన సేవను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ చైర్మన్ చిక్యాల హరీష్ కుమార్, మాజీ సర్పంచ్ పసుపుల భూమేశ్వర్, మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పదవులు వచ్చిన తర్వాత కూడా మా మామిడ మండలికే అందరినీ కలుపుకొని గ్రామ పంచాయతీకి ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా మంచి సేవలు అందించి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి సాయి కృష్ణారెడ్డి గారు మరి ఈరోజు ట్రాన్స్ఫర్ అయి వేరే గ్రామ పంచాయతీకి వెళ్ళడము కొంత మన నుంచి దూరం అవుతున్న దానికి కొంత బాధ అనిపించినప్పటికీ సర్వీసులో మరి అది తప్పదు, ఎప్పుడైనా కానీ స్థాపించడం అనేది ఉంటుంది. ఏదేమైనా మనము గుర్తుంచుకోటువంటి వ్యక్తి తను. గ్రామ పంచాయతీలో అందరినీ, ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎన్నో రకాల మనుషులు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొని పోయి అదేవిధంగా మరి పరిపాలన పరమైనటువంటి దీన్ని కూడా ఏదైతే మరి మీకు పోయినటువంటి పాలకవర్గం సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని ఏ వార్డు మెంబర్ అయినా కానీ ఎక్కడ ఏ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ అక్కడికి పోయి మరి అక్కడ సమస్యలు తీర్చినటువంటి సందర్భాలు కూడా నాకు వినబడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ పోయిండు మరి చూసిండు చేసిండని చెప్పండి. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బంగల్పేట్ వార్డ్ కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్ సూచించారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా బంగల్పేట్ మహాలక్ష్మి వాడల్లో పరిసరాలను శుభ్రపరిచారు. అలాగే బ్లీచింగ్ పౌడర్ గుంతల్లో ఆయిల్ బాల్స్, దోమల మందు పిచికారీ చేశారు. అనంతరం మహాలక్ష్మి వాడలో గల 13 సంవత్సరాల అబ్బాయికి డెంగ్యూ జ్వరం పాజిటివ్ రాగా కౌన్సిలర్తో పాటు ఆరోగ్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి పరామర్శించి తగు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నవీన్, ఎడిపల్లి నరేందర్, మున్సిపల్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్లో ఒలింపిక్ గేమ్ తైక్వాండో గురించి శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండి మక్కువ ఉన్న ఆటల పట్ల శ్రద్ధ పెట్టి ముందుకు సాగాలని సూచించారు. తైక్వాండో అనేది ఒక ఒలింపిక్ గేమ్ అని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొన్నట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని ట్రెజరర్ అక్షర్ దయాయత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయంతి, పీటీ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ లెవెల్ నుంచి స్టార్ట్ చేసినాం. దీన్ని స్పీడ్ ఇది కొడుతున్నాం. For your physical exercise, no, you are completing your homeworks, is it? So physical fitness is more important. So if we are fit, we can do anything. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని తెలంగాణ ఏక్తా సంఘం అధ్యక్షులు షేక్ ముజాహిద్ కోరారు. శుక్రవారం ఆదిలాబాద్లో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్కు హబీబ్ రక్తదానం చేసి ఆ వ్యక్తికి ప్రాణదానం చేశారు. అలాగే మరో 2 వ్యక్తులకు మీనాక్షి, ఫర్హాన్లకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సాజిద్, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిహర క్షేత్రంలో శాకాంబరి అవతారంలో లలితాదేవి, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పొనకల్లో సంబరాలు జరుపుకున్న రైతులు. గండిరామన్న ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన గురు పౌర్ణమి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.